This evening I would like to conclude our study of the signs of the times. మరి అంత్యకాల దినములు గురించినటువంటి సూచనలు గురించినటువంటి స్టడీని నేను ఈ రాత్రి ముగించాలని ఆశపడుతున్నాను. And move forward in our study of the scriptures regarding the end times. మరి దాన్ని ముగించిన తర్వాత ఇక అంత్య దినముల గురించినటువంటి మరికొన్ని సంభవాలు నేర్చుకోవడానికి మనం ముందుకు వెళ్దాం. Because the signs are not all that is to the end times. మరి చెప్పబడినటువంటి ఈ సూచనలన్నీ కూడా అంత్యకాలానికి ఇంకా అవే అని చెప్పుకోవడానికి వీల్లేదు. The signs are not everything. They're just one part of the study of the end times. అంత్య దినాల గురించి ఈ యొక్క సూచనలు మాత్రమే సమస్తం అని చెప్పడానికి వీల్లేదు. ఇది అంత్యకాల దినాల గురించినటువంటి అవగాహనలో ఒక భాగం మాత్రమే. Because let me remind you again, మరొక విషయాన్ని మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను, that the main theme of the Bible పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రాముఖ్యమైన అంశం is not the love of God. ఇది దేవుని యొక్క ప్రేమను గురించి కాదు. The main theme of the Bible is not even the cross of the Lord Jesus Christ. పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రాముఖ్యమైన అంశము యేసుక్రీస్తు సిలువను గురించి మాత్రమే కాదు. But the greatest theme, the most important and the main theme of the Bible పరిశుద్ధ గ్రంథంలో అతి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏదైనా ఉంది అని అంటే is the second coming of Jesus Christ. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడను గురించినటువంటి అంశం. So the Bible has so much to talk about the second coming. క్రీస్తు రెండవ రాకడను గురించి బైబిల్ గ్రంథం అనేక విషయాలను మనకు బోధిస్తున్నది. Right from Genesis to Revelation. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు Every single book of the Bible పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి పుస్తకంలో కూడా talks about the second coming of Christ. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి మాట్లాడుతున్నది. Even a book like Esther, in which the name of God is not written, మరి దేవుని పేరు కూడా రాయబడినటువంటి ఎస్తేరు గ్రంథాన్ని కూడా మనం చూసినట్లయితే, as we have seen last week, గడిచిన వారంలో మనం చూసినట్టుగా a book like Esther also is connected to the second coming of ఎస్తేరు Christ. గ్రంథము కూడా రెండవ రాకడ గురించి చెప్పడానికి అనేకమైన విషయాలు ఉన్నాయి. You take the books of Chronicles, మరి దినవృత్తాంతముల గ్రంథాన్ని మనం చూస్తే they also have something to talk about the second దినవృత్తాంతముల coming. గ్రంథంలో కూడా క్రీస్తు రెండవ రాకడ గురించిన విషయాలు ఉన్నాయి. Take for example the book of Judges. మరి న్యాయాధిపతుల గ్రంథాన్ని చూస్తే That has so much to tell us about the second coming. న్యాయాధిపతుల గ్రంథం కూడా రెండవ రాకడ గురించి అనేకమైనటువంటి విషయాలు తెలియజేస్తున్నది. Most Christians don't like to read Leviticus. చాలా మంది క్రైస్తవులు లేవియా కాండాన్ని చదవటానికి అంతగా ఇష్టపడరు. But there in the book of Leviticus we have great pictures of the second advent of లేవియా Christ. కాండం అనేటువంటి పుస్తకంలో కూడా అద్భుతంగా క్రీస్తు రాకడను గురించినటువంటి విషయాలు రాయబడి ఉన్నాయి. So there is so much to talk about. కాబట్టి పరిశుద్ధ గ్రంథం అంతా కూడా రెండవ రాకడను గురించి అనేకమైన విషయాలు తెలియజేస్తున్నాయి. But I want to conclude talking about the signs of the times, especially regarding the days of Noah. మరి అంత్యకాల దినాలకు సంబంధించినటువంటి సూచనల గురించి మనం మాట్లాడుతున్నాం. మరి ముఖ్యంగా నోవాహు దినముల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. దాన్ని ఈ రోజు నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. Please turn with me in your Bibles to the Gospel of Luke chapter 17. లూకా సువార్త 17వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Luke chapter 17 and verse 28. లూకా సువార్త 17వ అధ్యాయం 28వ వచనాన్ని, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారిని అందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినము జరుగును. So here you have in verse 26 the days of Noah. ఇక్కడ 26వ వచనంలో పైన మనం చూస్తే నోవాహు దినాల గురించి రాయబడి ఉన్నది. But here it is the days of Lot. 28వ వచనం నుండి లోతు దినాల గురించి వ్రాయబడుతున్నది. Now if you look at verse 26, it says as in the days of Noah. మరి 26వ వచనం మనం చూస్తే నోవాహు దినములలో జరిగినట్లు. But in verse 30, even thus shall it be in the day when the Son of Man is revealed. 30వ వచనం, ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. So Jesus Christ talks about the days of Noah and the days of Lot. యేసుక్రీస్తు ప్రభువారు నోవాహు దినముల గురించి అదే విధంగా లోతు దినముల గురించి మాట్లాడుతున్నాడు. But when it comes to his appearing, మరి ఆయన ప్రత్యక్ష విషయాన్ని మనం ఆలోచన చేస్తే he talks about day as singular.
మరి దినము ప్రభు దినము అని ఆ ఒక్క దినాన్ని గురించి మాట్లాడుతున్నాడు. So we have the days of Noah and the days of Lot. మరి ఇక్కడ నోవాహు దినములు అదే విధంగా లోతు దినములు రెండు మనం చూస్తున్నాం. But then the day of the Son of Man. ఆ తరువాత మరి యేసుక్రీస్తు యొక్క దినమును గురించి మనం చూస్తున్నాం. So that is talking about the day of the second advent at the end of the tribulation. అనగా మరి శ్రమల కాలం ముగింపులో యేసుక్రీస్తు ప్రభువారి మరి భూమి మీదకి దిగి వచ్చేటువంటి ప్రత్యక్షతను గురించి మనం చూస్తున్నాం. So I want you to understand this. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని ఆశపడుతున్నాను. The reason why I mentioned this singular and plural of day and days, ఈ దినము గురించి దినముల గురించి ఏకవచనాన్ని బహువచనాన్ని నేను ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, because the days could include many days. దినములు అనంటే మరి ఒకటి కంటే ఎక్కువ దినములు ఎన్ని దినములైనా కావచ్చు. It could even be the beginning of the end of the church age, లేక సంఘ యుగం యొక్క ఆరంభ దినము నుండి అని కూడా మనం చెప్పుకోవచ్చు. or just at the end of the church age is what I meant. మరి సంఘ యుగం యొక్క ముగింపని మనం మాట్లాడుకోవచ్చు. Just before the tribulation begins. మరి శ్రమల కాలం ఆరంభానికి ముందు. So as we have seen previously, the days of Noah have already started. గడిచిన బైబిల్ స్టడీస్ లో మనం నేర్చుకున్నట్టుగా నోవాహు దినములు ఆల్రెడీ భూమి మీద ఆరంభమైనవి. But what about the days of Lot? అయితే లోతు దినముల సంగతి ఏంటి? What is this days of Lot? లోతు దినములు అనంటే మనం ఏ విధంగా అవగాహన చేసుకోగలం? Now if you go back to the book of Genesis and chapter 19, there you see what happened in the days of Lot. ఆదికాండం 19వ అధ్యాయంలోనికి మనం తిరిగి వెళ్తే నోవాహు దినముల్లో ఏం జరిగిందో మనం అక్కడ చూడవచ్చు. But we'll begin by looking at Jude. అయితే దానికి ముందుగా మనం యూదా పత్రిక నుండి లోతు దినాల గురించి చదవటానికి మనం ముందుకు వెళ్దాం. Look at Jude verse 7. యూదా గ్రంథం 7వ వచనం. ఆ ప్రకారముగాని సొదొమ గొమొర్రాలను వాటి చుట్టూనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. Now what was special about the days of Noah? ఈ నోవాహు దినాల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? We have seen that the sons of God మరి నోవాహు దినాల్లో దేవుని కుమారులు అని మనం చూసాం. married the daughters of men. దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారు. What happened in the days of Lot? మరి లోతు దినాల్లో ఏం జరిగింది? They went after strange flesh. మరి వారు పరసంబంధమైనటువంటి శరీరులతో కూడా వారు వెళ్ళారు. They tried to commit fornication with strange flesh. మరి జారత్వాన్ని వ్యభిచార సంబంధమైన జారత్వాన్ని వారు పరశరీరులతో చేశారు. Now think about this. దీని గురించి ఆలోచించండి. Why did God destroy Sodom and Gomorrah? దేవుడు మరి అంత గొప్ప పట్టణాలైనటువంటి సొదొమ గొమొర్రాను దేవుడు ఎందుకు నాశనం చేశాడు? Why do you think he did that? ఎందుకు నాశనం చేసి ఉంటాడని మీరు అనుకుంటున్నారు? Was it just because of their homosexuality? కేవలం మరి పురుషులతో స్త్రీలతో మరి పాపం చేస్తున్నందుకు దేవుడు నాశనం చేశాడా? Is that the only reason? కేవలం అదొక్క కారణం చేతనే మరి దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేశాడా? Now don't get me wrong. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకొనవద్దు. Homosexuality is an abominable sin in God's eyes. దేవుని దృష్టిలో హోమోసెక్సువాలిటీ అనగా స్వలింగ సంపర్కం అనేది చాలా భయంకరమైనటువంటి పాపం. Look at Leviticus chapter 20 and verse 13. లేవియాకాండం 20వ అధ్యాయం 13:1-3. 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయక్రియను చేసిరి గనుక వారికి మరణ శిక్ష విధింపవలెను. It's punishable by death under the law of Moses. స్వలింగ సంపర్కం అనేటువంటిది దేవుని ఉగ్రతకుంద చాలా భయంకరమైనటువంటి శిక్షకు గురయ్యేటువంటి పాపం. But was that the only reason why God destroyed Sodom and Gomorrah? అయితే దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి కేవలం ఈ స్వలింగ సంపర్కం అనేటువంటి పాపం ఒకటే కారణమా? If that is the case, ఒకవేళ అదే గనక కారణమైతే think of all these great metropolitan cities all over the world. లోకంలో ఉన్నటువంటి చాలా పేరుగాంచినటువంటి మహా పట్టణాల సంగతి ఏంటి? Take Mumbai. ముంబై రాష్ట్రాన్ని, take New York. మరి న్యూయార్క్ దేశాన్ని చూస్తే, లండన్, Paris, మరి ప్యారిస్, you take any of these great cities of the world. ఇలాంటి ప్రపంచంలో పేరుగాంచిన గొప్ప పట్టణాలు మనం చూసినప్పుడు homosexuality is as common as anything else. స్వలింగ సంపర్కం అనేటువంటిది
సర్వసాధారణమైనటువంటి విషయం. ఆ ప్రాంతాల్లో దానిని పాపముగా ఏమాత్రం ఎంచరు. Why isn't God destroying these great cities? మరి దేవుడు ఎందుకు ఈ గొప్ప పట్టణాలను నాశనం చేయలేదు? You see, just like God did not destroy the earth in the days of Noah only because they were marrying and giving in marriage. కేవలం పెళ్లిళ్ళు చేసుకొనుచు పెళ్లిలకిచ్చుకొనుచు ఉన్నందున దేవుడు ఎలాగైతే భూమిని నాశనం చేయలేదో నోవాహు దినముల్లో, but he destroyed it because the sons of God married the daughters of men. ఎందుకు దేవుడు జలప్రలయం ద్వారా భూప్రపంచాన్ని నాశనం చేశాడనంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నందున. God did not destroy Sodom and Gomorrah only for their homosexuality. అదే విధంగా ఇప్పుడు లోతు దినాల గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు కేవలం స్వలింగ సంపర్కం అనే హోమోసెక్సువాలిటీ పాపమును బట్టి మాత్రమే సొదొమ గొమొర్రాను నాశనం చేయలేదు. But it's because they went after strange flesh. వారు మరి సాధారణమైన శరీరము కానీ వేరొక శరీరాలతో పాపం చేయటానికి ఇష్టపడ్డారు. In other words, they were trying to fornicate with angels. అంటే దేవదూతలతో మరి జారత్వం చేయటానికి వారు తెగించారు. Right, we know that. We read about it in the book of Genesis. We'll go to it later. మరి మనకు ఆ సంగతి తెలుసు. ఆదికాండంలో మనం ఆ విషయాలు మనం చదివిన తర్వాత మనం అక్కడికి వెళ్తాం. Because they tried to go after strange flesh. Strange flesh is the flesh of angels. మరి వ్యత్యాసమైనటువంటి శరీరాలు అనగా దేవదూతలతో వారు పాపం చేయటానికి వెళ్ళారు గనుక దేవుడు కోపోద్రికుడయ్యాడు. Not because men were fornicating with other men. ఏదో పురుషులతో పాపం చేసినందుకు మాత్రమే కాదండి. That was also abominable in God's eyes. అది కూడా దేవుని దృష్టిలో చాలా భయంకరమైనటువంటి పాపమే. But the reason is this. కానీ ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే దేవదూతలతో వారు జారత్వం చేయటానికి వెళ్ళారు. Now the reason I am emphasizing this so much, ఈ విషయాన్ని ఖచ్చితంగా నేను బల్లగుద్ది ఎందుకు చెప్తున్నాను అనంటే, is because we are living in these days of Noah and Lot. మనము నోవాహు దినముల్లో లోతు దినముల్లో మనం నివసిస్తున్నాము కాబట్టి ఈ విషయాన్ని మరి ఖండితంగా చెప్తున్నాను. If you remember, I spoke about something called CERN. సన్ అన్నటువంటి సంస్థను గురించి మనం గడిచిన 2-3 బైబిల్ స్టడీలో మాట్లాడాం. And we have seen that their purpose is to open the doors to a spiritual dimension. ఈ సన్ సంస్థ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆత్మ మండలం యొక్క తలుపులను తెరవడానికి వారు చేసేటువంటి ప్రయత్నాలు ఏంటో మనం చూసాం. So that they can bring in the fallen entities from under the earth. పడిపోయినటువంటి దూతలను మరి భూమి క్రింద నుండి మరలా పైకి తీసుకుని రావడానికి వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. Now let's look at Genesis chapter 19:1. ఇప్పుడు మనందరం ఆదికాండం 19వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. And let's look at verse 1. మొదటి వచనాన్ని చదువుతున్నాను. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవన వెళ్ళవచ్చున నేను. అందుకు వారు అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చెదమనిరి. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి. So you see that these angels came as men. ఈ దేవదూతలు మనుషుల వలె లోతున్నటువంటి ప్రాంతానికి వచ్చారు. They ate food in Lot's house. లోతు గృహములో అతనిచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి భోజనం చేశారు. That means they came with physical bodies. అంటే ఏ ఆకారంలో వచ్చారు? శరీరాకారంలో వచ్చారు. And now look at verses 4 and 5. 4-5 వచనాలు చూడండి. వారు పండుకొనకు ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతును పిలిచి, ఈ రాత్రిని ఎద్దుకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా ఎద్దుకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా, We know what happened after that. ఆ తర్వాత జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు. Lot, under the influence of living in Sodom, offered his daughters to these men. మరి లోతు సొదొమ ప్రాంతంలో జీవిస్తున్నందుకు ఆ సొదొమ ప్రాంతంలో ప్రభావం వలన దేవదూతలకు బదులుగా వారి కుమార్తెలను వారితో వ్యభిచారం చేయటానికి అప్పగించాడు. But they said, no, we want the men. అయితే వారేమన్నారు, మాకు నీ కుమార్తెలు కాదు, నీ ఇంటికి వచ్చినటువంటి ఆ మనుషులు మాకు కావాలి. Why? ఎందుకు? Because they knew that these men were not ordinary men. ఎందుకంటే వారికి తెలుసు మరి లోతు ఇంటికి వచ్చినటువంటి మనుషులు సాధారణమైన మనుషులు కాదు. Remember Manoah's wife. మరి నోవాహు జీవితాన్ని ఒకసారి ఆలోచించండి. Manoah's wife. మనోహ భార్యని జ్ఞాపకం చేసుకోనండి.
she went and reported to her husband. ఆ మనోహ భార్య మరి తన దగ్గరికి వెళ్ళి తన భర్తకి ఏమని చెప్పిందంటే, a man of God came to me, ఒక దైవజనుడు నా దగ్గరికి వచ్చాడు, and his countenance was terrible as an angel of God. ఆయన యొక్క ఆకారం ఒక దేవదూత వలె ఆకారం వలె చాలా భయంకరంగా ఉన్నది. So they could make out when they saw angels in human form. అంటే వారు భూమి మీదకి వచ్చినప్పుడు మరి ఆ దేవదూతల స్వరూపాన్ని వారు అర్థం చేసుకోగలిగారు. అంటే మానవ స్వరూపంలో వచ్చిన వారిని, that these are not ordinary men. వీరు సాధారణమైన మనుషులు కాదు అని మనకు అర్థమైపోతుంది. Remember when Jacob was returning from Laban, యాకోబు తన మామయ్య లాబాను నుండి ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు the Bible says he met with angels on the way. ఆయన మార్గములో దేవదూతల్ని కలుసుకున్నట్లుగా లేఖనంలో చూస్తాం. He could make out these were not ordinary men. మరి యాకోబు గ్రహించాడు వీరు సాధారణమైన మనుషులు కాదు అని. And these men went after strange flesh. అయితే ఈ సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి మనుషులు ఈ ప్రత్యేకమైన శరీరాలు కలిగినటువంటి వ్యక్తులతో వెళ్ళటానికి ఇష్టపడ్డారు. And like I've said once again, they are trying to do that. మరి నేను గడిచిన వారంలో చెప్పినట్టుగా ఇప్పుడు కూడా వారు అదే పనిని చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. The Bible clearly says that in the tribulation there will be fallen angels on the earth. అంత్యకాలం అంటే శ్రమల కాలంలో బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, శ్రమల కాలంలో పడిపోయిన దూతలు భూమి మీదికి వస్తారు. Look at Revelation chapter 13 and verse 1. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి చూడండి. మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను. Now look at that. This beast has 10 horns. ఈ మృగమునకు మరి 10 కొమ్ములు ఉన్నాయి. What are these 10 horns? ఈ 10 కొమ్ములు దేనికి సూచనగా ఉన్నాయి? If you look at Revelation chapter 17 ప్రకటన గ్రంథం 17వ అధ్యాయాన్ని గనుక మనం చూసినట్లయితే and verse 12, we are told who these are. ఈ 12వ వచనంలో ఈ 10 మంది కొమ్ములు ఎవరో మనం చూసాం. నీవు చూసిన 10 కొమ్ములు 10 మంది రాజులు. వారిది వరకు రాజ్యమును పొందలేదు గాని ఒక గడియ క్రూర మృగంతో కూడా రాజుల వలె అధికారం పొందుదురు. So these 10 horns are 10 kings. ఈ 10 కొమ్ములు 10 రాజులకు సూచనగా ఉన్నాయి. Are these ordinary kings? ఈ 10 మంది రాజులు సాధారణమైనటువంటి రాజులు అనుకుంటున్నారా? They are not ordinary kings. వారు సాధారణమైన రాజులు కాదు. They are the result of the sons of God marrying the daughters of men. ఈ 10 మంది రాజులు మరి దేని ప్రతిఫలం అనంటే, దేవుని కుమారులు మరి నరుల కుమార్తెలను వివాహం చేసుకోవటం ద్వారా పుట్టినటువంటి మనుషులు. They are Nephilim. వారిని నెఫీలీములు అని మనం పిలుస్తున్నాం. These are not ordinary kings. ఈ నెఫీలీలు సాధారణమైనటువంటి రాజులు కాదు. In Daniel chapter 2 they are called 10 toes. మరి దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఈ 10 వ్రేళ్ల గురించి చెప్పబడినటువంటి వారు వీళ్ళే. They are a mixture of iron and clay. వీరు మరి దానియేలు గ్రంథంలో చెప్పబడినట్టుగా ఇనుము మరియు మట్టి కలిసినటువంటి వారు. The iron represents angels. ఇనుము మరి దేవదూతలకు సాదృశ్యంగా ఉన్నది. And clay represents humans. మరి మట్టి మనుషులకు సాదృశ్యంగా ఉన్నది. So the result of this union are these 10 kings who are Nephilim. అనగా ఇనుము మరియు మట్టి కలిసినటువంటి ప్రతిఫలముగా వచ్చినటువంటిదే ఈ నెఫిలిం అనేటువంటి రాజులు. How will they come to the earth? వారు భూమి మీదకి ఎలా వచ్చారు, ఎలా వస్తారు? Unless they have been made through a union of iron and clay. చూడండి, మరి ఇనుము మరియు మట్టి కలిసినట్టుగా ఇనుము వంటి స్వభావం కలిగిన దేవదూతలు అదేవిధంగా మట్టి మనుషులు కలిసితేనే ఈ వ్యక్తులు పుడతారు. Not only will there be 10 kings who are Nephilim on the earth in the tribulation, శ్రమల కాలంలో కేవలం ఈ 10 మంది రాజులుగా ఉండేటువంటి నెఫీలులు మాత్రమే కాదు భూమి మీద ఉండేది. but many fallen angels will actually come down to the earth. అనేక మంది పడిపోయిన దూతలు భూమి మీదికి వారు దిగి వస్తారు. Look at Revelation chapter 12. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ఒకసారి చూడండి. verses 3 and 4. 3-4 వచనాలు. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని ఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న స్త్రీ కనగాని ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. Now look at that. It says that the great red dragon, మరి ఇక్కడ మహాఘట సర్పం, ఎర్రని మహాఘట సర్పం అని చెప్పబడింది.
It's so terrible to look at. John says there appeared a wonder in heaven. మరి ఎర్రని మహాఘట సర్పం చూడటానికి చాలా భయంకరముగా ఉన్నది అని యోహాను వివరిస్తూ ఉన్నాడు. And his tail drew a third part of the stars of heaven. ఈ ఎర్రని ఘట సర్పం యొక్క తోక ఆకాశ నక్షత్రంలో మూడో భాగమనంతటినీ ఈడ్చి పడవేసింది. And it says that they fell to the earth. మరి ఆ నక్షత్రములన్నీ ఎక్కడ పడిపోయినాయి? భూమి మీదకి పడిపోయినాయి. Now tell me something. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పండి. Is it possible for stars to fall on the earth? నక్షత్రాలు భూమి మీదకి పడిపోవటం సాధ్యమేనంటారా? Yes or no? You know the answer. It's not possible. అది సాధ్యం కాదని మనందరికీ జవాబు తెలుసు. If stars fall on the earth, there will not be any earth left. నక్షత్రం భూమి మీద పడితే భూమి మిగిలి ఉండదండి. Mostly stars are of enormous size. మరి ఈ నక్షత్రాలు చాలా విశాలమైనటువంటి మరి పరిమాణము కలిగినటువంటి నక్షత్రాలు. Even if a piece of an asteroid hits the earth, it makes a crater like a nuclear bomb went off. నక్షత్రంలో ఒక చిన్న భాగం భూమి మీదకి పడితే ఒక భయంకరమైన న్యూక్లియర్ బాంబు పేలినంత శక్తిని కలిగి ఉంటుంది. If a third of the stars of heaven fall to the earth, there will be no earth. మరి ఆకాశములలో ఈ మూడు భాగాల నక్షత్రాలు కింద పడిపోతే ఇక భూమి మిగిలి ఉంటుందా? So this is not talking about angels. కాబట్టి this is not talking about stars. కాబట్టి ఈ యొక్క విషయము నక్షత్రాల గురించి రాయబడలేదు. It's talking about angels. ఇది దూతల గురించి రాయబడినటువంటి మాట. Look at Revelation chapter 1 and verse 20. Let the Bible interpret itself. ప్రకటన గ్రంథం 1:20 చూద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథమే వివరిస్తుంది. 19-20 కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గురించిన మర్మమును 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, 7 దీప స్తంభములు 7 సంఘములు. You see that the stars are called angels. ఇక్కడ 20వ వచనంలో మరి ఇందాక మనం చదివినటువంటి లేఖన భాగంలో నక్షత్రాలు దూతలు అని చెప్పబడ్డాయి. So in the tribulation, శ్రమల కాలంలో, Revelation 12 is bang in the middle of the tribulation. మరి ఈ యొక్క ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మరి శ్రమల కాలం మధ్య భాగంలో ఉంటున్నది. In the middle of the tribulation, the devil casts down a third of the angels in heaven. శ్రమల కాలం మధ్యలో సాతానుడు మహాఘట సర్పం అని పిలువబడుతున్నటువంటి వాడు మూడవ భాగంలో ఉన్నటువంటి దూతలన్నిటినీ క్రిందికి పడవేస్తాడు. There's going to be another fall of angels in the future. అనగా భవిష్యత్తులో అనేకమైనటువంటి దూతలు భూమి మీదకి పడబోతున్నాయి. They're going to sin against God once again. మరొకసారి ఆదికాండములో వలె భూమి మీద దేవదూతలు పాపము చేయబోతున్నారు. So there will be angels on the earth, that is very clear. కాబట్టి శ్రమల కాలంలో దేవదూతలు భూమి మీదకి దిగి వస్తారు, దాంట్లో సందేహం ఏమీ లేదు. Let me show you one more verse. Look at Revelation chapter 6 and verse 13. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. పెద్ద గాలి ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. So whenever you see that the stars are falling on the earth, నక్షత్రములు భూమి మీద పడిపోయాయి అన్నటువంటి మాట మనం లేఖనంలో చూసినప్పుడు you must realize it's a reference to angels. మరి అవి దూతల గురించి వ్రాయబడినటువంటి మాటని మనం గుర్తించాలి. One more verse. Look at Revelation chapter 9 and verse 1. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనాన్ని దయచేసి చూడండి. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. You can read. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడెను. You see that a star falls from heaven to the earth. చూడండి, నక్షత్రం ఆకాశం నుండి భూమికి పడినప్పుడు the key to the bottomless pit is given to the star. అగాధం యొక్క తాళపు చెవి ఆ నక్షత్రాన్ని పడిపోయిన నక్షత్రానికి ఇవ్వబడింది. How can a star take a key to the bottomless pit? చూడండి, నక్షత్రము అగాధం యొక్క తాళాన్ని ఏ విధంగా పట్టుకోగలదు? Why is the masculine personal pronoun he used for a star? మరి ఈ నక్షత్రానికి అతడు అన్నటువంటి మరి పురుష లింగమును కూడినటువంటి ఆ మాటను ఎందుకు ఉపయోగించగలిగారు? It's because it's an angel. Look at the same chapter. ఎందుకంటే అది దూతని గురించి రాయబడింది. అదే అధ్యాయంలో మనం చూస్తే and verse 11. 11వ వచనం, పాతాళపు దూత వాటి పైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు, గ్రీసు దేశ భాషలో వాని పేరు
అపొల్లోయోను. He's got a name. It is Abaddon and Apollyon. అతనికి ఇవ్వబడినటువంటి పేరు అబద్దోను, అపొల్లోయోను. It's an angel. ఇది పడిపోయినటువంటి దూత. So you see, stars sometimes, not always, sometimes are angels. మరి నక్షత్రాలు అన్ని సందర్భాల్లో కాదు, కొన్నిసార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టుగా పడిపోయినటువంటి దూతలు. So what's going to happen in the tribulation? మరి ఈ శ్రమల కాలంలో ఏమి జరగబోతున్నది? In the middle of the tribulation, శ్రమల కాలం మధ్యలో, look at Revelation chapter 12 and verses 7 to 9. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7 నుండి 9 వచనాలను మనం చూద్దాం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనే ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. Till verse 9. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. The Bible talks about the 5 falls of Satan. మరి పరిశుద్ధ గ్రంథం దేవదూతల యొక్క 5 పతనాల గురించి స్పష్టంగా తెలియజేస్తుంది. The first one is from the third heaven in God's presence. మొట్టమొదటిది మరి దేవుని సన్నిధిలో నుండి 3వ ఆకాశం నుండి పడిపోయినటువంటి దూతలు to the second heaven. మరి 3వ ఆకాశం నుండి 2వ ఆకాశానికి పడద్రోయబడ్డారు. From the second heaven మరలా 2వ ఆకాశం నుండి to the first heaven. మొదటి ఆకాశమునకు పడద్రోయబడ్డారు. That's why he's called the prince of the power of the air. అందుకొరకే మరి ఆకాశ సమూహములకు నాయకుడని మనం చెప్పుకుంటుంటాం. From the first heaven, మొదటి ఆకాశము నుండి he's cast down to the earth in the tribulation. మొదటి ఆకాశము నుండి శ్రమల కాలంలో భూమి మీదికి పడద్రోయబడతాడు. The fourth fall is from the earth 4వ పతనము భూమి మీద నుండి to the bottomless pit. అగాధానికి త్రోసివేయబడతాడు. In Revelation chapter 20 verses 1 and 2. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1-2 వచనాలు. Then from the bottomless pit మరి పాతాళ అగాధము నుండి to the lake of fire. అగ్నిగుండంలోనికి పడద్రోయబడతాడు. These are the 5 falls of Satan. సాతాను యొక్క 5 పతనాల గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. But you see, the one we are talking about is this one. ఇప్పుడు మనం మాట్లాడుతున్న అంశం 3వది. This is in the middle of the tribulation. ఇది ఎప్పుడు జరుగుతుందంటే శ్రమల కాలం మధ్యలో జరుగుతున్నటువంటి సంభవం. Revelation chapter 12. మరి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూసాం. He will no longer be the prince of the power of the air. ఆయనిక మరి ఈ ఆకాశ సమూహములకి ఏమాత్రం నాయకుడిగా ఉండడు. He and his angels are cast down to the earth. అతడును అతని దూతలను భూమి మీదికి పడద్రోయబడ్డారు. There are going to be fallen angels on the earth. కాబట్టి శ్రమల కాలంలో మరలా భూమి మీద పడిపోయిన దూతలు ఉండబోతున్నారు. Some fall down from heaven to the earth. కొంతమంది దూతలు మరి ఆకాశం నుండి భూమి మీదికి పడద్రోయబడతారు. Some are brought up from hell onto the earth. మరి కొంతమంది పడిపోయినటువంటి దూతలు భూమి క్రింది నుండి భూమికి తీసుకొని రాబడతారు. You see, brethren, this is called the space age, the age that we are living in. మనం ఉంటున్నటువంటి ఈ యొక్క యుగం అంతా కూడా స్పేస్ యుగం అని మనం అంటాం. Man is trying to conquer the unknown. అంటే మానవుడు మరి తనకు తెలియనటువంటి స్థలాన్ని స్వాధీనపరచుకోవటానికి మానవుడు చేసేటువంటి ప్రయత్నాలు కలిగిన దినాల్లో ఉన్నాం. Nations are racing against each other to put men in outer space. మరి దేశాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా తిరిగి లేస్తూ వారెక్కడో మరి ఆకాశంలో మరి నివసించటానికి వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. They are trying to see if we can survive on other planets. మనము ఇతర గ్రహాల్లో నివసించటానికి అవకాశం ఏదైనా ఉందేమోనని ప్రజలు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. And these efforts are very genuine. They are real. వారు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా యథార్థమైనటువంటి ప్రయత్నాలే. That's why Hollywood picks that up and makes movies about it. అందుకొరకే చాలా మంది హాలీవుడ్ మూవీస్ చేసేటువంటి వారు వీటికి సంబంధించినటువంటి మూవీస్ సిద్ధపరుస్తున్నారు. How life will be if man starts living on other planets. ఒకవేళ భూమి మీద కాకుండా ఇతర గ్రహముల మీద మానవుడు నివసిస్తే వాని జీవితం ఏ విధంగా ఉంటుంది అని పరిశోధనలు చేస్తున్నారు. They don't know that God will never allow that. దేవుడు దానిని ఎన్నటికీ అనుమతించడన్న సంగతి వారికి తెలియదు. Till he decides to put man in outer space. ఒకవేళ దేవుడు నిర్ణయిస్తే తప్ప
మానవుడు చేసే ప్రయత్నం గ్రహాల మీద నివసించడానికి కుదరనటువంటి పని. God will do it only after the end of the millennial reign of Christ. దేవుడు ఎప్పుడు చేస్తాడంటే తన 1000 ఏండ్ల పరిపాలన అంతములో మాత్రమే దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు. But look at what the Bible says in Psalm 115. అయితే 150వ కీర్తనలో మరి దేవుని వాక్యం ఏమి చెప్తుందో ఒకసారి 115వ కీర్తనలో దేవుని వాక్యం ఏమని చెప్తుందో ఒకసారి చూద్దాం. Verse 16. 115వ కీర్తన 16వ వచనం. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. God is not going to allow man to live in outer space in other planets, on other planets. దేవుడు వేరే గ్రహాల్లో నివసించడానికి మానవునికి అనుమతి ఇవ్వట్లేదండి. He gave earth to man. దేవుడు నరులకు భూమిని ఇచ్చాడు. And he said, dwell on the earth. ఈ భూమి మీద మీరు నివసించండి అని దేవుడు చెప్పాడు. But man is trying to go up to space. అయితే దేవుని చిత్తానికి వ్యతిరేకముగా మరి వేరే గ్రహాల్లో నివసించడానికి మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు. They don't understand that that realm belongs to right now the devil and his angels. అయితే ఆ స్థలాలు ఇప్పుడు మరి సాతానికి వాని దూతలకు సంబంధించినటువంటి స్థలం అని మనుషులకు అర్థం కావట్లేదు. So man is not going to go and live on the moon or on some other planet. అయితే మానవుడు చంద్రమండలం మీదనో లేకపోతే వేరే స్థలం మీదనో మానవుడు వెళ్ళి జీవించబోట్లేదు కానీ But the beings who live there are going to come down. అయితే ఆ గ్రహాల్లో నివసిస్తున్నటువంటి ఘట సర్పము ఒక దినాన భూమి మీదకి రాబోతున్నాడు. The devil and his angels. సాతానుడు వాని దూతలు భూమి మీదకి దిగి రాబోతున్నారు. Maybe even the Antichrist is going to come like someone from another civilization living in outer space. లేక క్రీస్తు విరోధి అని పిలువబడుతున్నటువంటి వాడు కూడా వేరే గ్రహాంతర వాసిగా భూమి మీదకి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. Now I'm going to mention something which is very controversial and is connected to conspiracy theories. మరి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయం మరి చాలా వ్యతిరేకతలు తీసుకుని వచ్చేటువంటి మాట అయి ఉండవచ్చు. Now you don't have to believe it. దానిని మీరు నమ్మాల్సిన అవసరం లేదు. Because it is not doctrine. అది సిద్ధాంతం కాదు కాబట్టి నమ్మాల్సినటువంటి అవసరం లేదు. You can research it if you like, but I would not suggest that you do that. మరి మీకు కావాలంటే మీరు దాని గురించి పరిశోధించొచ్చు కానీ పరిశోధించే అవసరం లేదని నేను చెప్తున్నాను. But I'll mention it only in connection to the Antichrist. ఈ క్రీస్తు విరోధిని గురించి మాట్లాడుతున్నాము గనక దాని కనెక్షన్ లో నేను ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను. I'm sure you all heard about aliens. ఏలియన్స్ అన్నటువంటి మాట మీరందరూ విని ఉంటారు. Right? So there are many reports for hundreds of years of alien sightings. వందల సంవత్సరాలుగా రకరకాల రిపోర్ట్లు మనం వింటూ ఉన్నాం ఏలియన్స్ అనేటువంటి వారు ఉన్నారని. Now I'm going to mention this because there is a great deception about this. ఈ ఏలియన్స్ అన్నటువంటి మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు ఈ విషయంలో చాలా మోసపోతున్నారు ఈ విషయాన్ని గురించి. అందుకే నేను ఆ విషయాన్ని తెలియజేస్తున్నాను. There is a huge group of people all over the world who are teaching that these aliens are higher beings. ఒక పెద్ద సమూహం ప్రపంచం అంతటా కూడా మానవుల కంటే అతీతమైనటువంటి జీవులని ఈ ఏలియన్స్ గురించి ప్రచారం చేస్తున్నారు. They are calling them an advanced race. మరి చాలా మరి అడ్వాన్స్డ్ జాతి మనుషులని వారిని పరిచయం చేస్తున్నారు. They are also saying that these aliens are the ones who actually created man on the earth. ఈ ఏలియన్సే మనుషులను భూమి మీద సృష్టించినటువంటి వారు అన్నటువంటి మోసపూరితమైన మాటలు చెప్తున్నారు. They are saying that they made us to be their servants. మరి ఈ ఏలియన్స్ మనుషులందరినీ వారికి సేవ చేయటానికి అనగా ఏలియన్స్ కి పరిచర్య చేయటానికి సేవ చేయటానికి తయారు చేసుకున్నారని చెప్తారు. They say that we are their experiment. మనుషులందరూ కూడా ఏలియన్స్ చేసినటువంటి ప్రయోగం అని వారు చెప్తూ ఉంటారు. In fact, they go so far as to say మరి వారు ఇంకా అనేకమైన విషయాలు చెప్పడానికి వారి దగ్గర ఉన్నాయి. that the God of the Bible, who appears many times in the Old Testament to men, పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన కాలంలో మనుషులకు అనేక సందర్భాల్లో అగుపడినటువంటి దేవుడు is an alien. ఆ దేవుడు కూడా ఒక ఏలియన్ అని చెప్తారు వాళ్ళు. They say Moses met an alien being. మరి మోషే మండుచున్న పొద దగ్గర ఒక ఏలియన్ ని కలుసుకున్నాడని చెప్తారు. Well, you have to be careful about that deception. కాబట్టి వారు మోసపుచ్చేటువంటి మాటలు చెప్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. You'd have heard about UFOs. UFOs అన్నటువంటి మాట మీరు విని ఉంటారు. This is how a UFO would look according to the description of people. మరి ప్రజలు వారు ఇచ్చేటువంటి సమాచార ప్రకారం UFO అన్నటువంటిది ఈ విధంగా కనబడుతుంది. Right, unidentified flying object. Unidentified flying object. మరి అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అంటే గుర్తించలేనటువంటి ఎగిరే పదార్థం అని
చెప్తూ ఉంటారు. Now if you look at a description that people give of these UFOs, ఈ UFO గురించి ప్రజలు ఇచ్చేటువంటి వివరణ మనం చూస్తే, and read Ezekiel chapter 1 and Ezekiel chapter 10, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయాన్ని 10వ వచనాన్ని మనం చదివితే, no, chapter 1 and chapter 10, మరి 1వ అధ్యాయం 10వ అధ్యాయం చదివితే, you will see that there is a description of a being that looks like this. మరి ఈ విధంగా కనబడేటువంటి ఒక జీవిని గురించి మనం వింటాం. These are the cherubs. ఇవి మరి చెరుబులు అని చెప్తూ ఉంటారు. And beside the cherubs there are wheels. ఈ కెరూబులకు పక్కన మరి వాటికి చక్రాలు కూడా ఉంటాయి. And those wheels have eyes. మరి ఈ చక్రములకు కళ్ళు కూడా ఉంటాయి. And the description matches this description given by people. మరి అక్కడ వివరించినటువంటి వివరణ ప్రజలు చెప్పేటువంటి ఈ యూఎఫ్ఓకి వివరణకి కొంచెం సరిపోతుంది కాబట్టి అదే ఇదని చెప్తూ ఉంటారు. Now people are waiting for these aliens to show themselves. కాబట్టి ప్రజలు ఈ ఏలియన్స్ కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. They are saying, oh, our saviors are going to come. ఇదిగో మన రక్షకులు ఏలియన్స్ రాబోతున్నారు భూమి మీదకి. They are going to save earth from a nuclear holocaust. కాబట్టి ఈ ఏలియన్స్ ఈ న్యూక్లియర్ భయంకరమైన పరిస్థితుల నుండి మనల్ని విడిపించబోతున్నారు. They are going to bring peace to the earth. వారు ఈ ఏలియన్స్ భూమి మీదకి సమాధానాన్ని తీసుకుని వస్తారని ప్రకటిస్తున్నారు. Now I won't get into the details as to who these aliens are. ఈ ఏలియన్స్ ఎవరు అన్నటువంటి వివరణలోనికి నేను వెళ్ళట్లేదు కానీ, but they are certainly not beings that come from outer space. అయితే నిశ్చయముగా ఈ ఏలియన్స్ అనేటువంటివి ఎక్కడో గ్రహాంతర వాసులుగా వచ్చేటువంటి వారు కాదు. They come from under the earth. వారు భూమి క్రింద నుండి వచ్చేటువంటి వారు. And they are evil. వారు మరి దుష్టత్వం కలిగినటువంటి వారు. They are very evil beings. చాలా దుష్ట స్వభావం కలిగినటువంటి జీవులు. And they hate the Bible and they hate Jesus Christ and they hate Christians. ఈ జీవులు పరిశుద్ధ గ్రంథాన్ని, యేసుక్రీస్తుని, క్రైస్తవులను బహుగా ద్వేషించేటువంటి వారు. Again, that's all debatable, you know, it's not doctrine, it's up to you how you look at it. ఇవన్నీ సిద్ధాంతపరమైనటువంటి విషయాలు కాదు గనుక వాటిని గురించి ఎక్కువగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. But the reason I mentioned it, నేను వీటిని ఎందుకు జ్ఞాపకం చేశానంటే, is because probably the Antichrist will come as an advanced being from outer space. భూమి మీదకి రాబోతున్నటువంటి క్రీస్తు విరోధి మానవ శరీరానికి, మానవ శక్తికి అతీతమైనటువంటి వాడిగా మరి కనబడినట్టుగా భూమి మీదకి వస్తాడు. Maybe he will make his grand entrance in a huge mothership, you know, like that UFO. మరి ఈ యూఎఫ్ఓ వలె ఒక పెద్ద షిప్ లాగా ఉన్నటువంటి ఆకారముల వలె ఆయన తన ఎంట్రీ ఇస్తాడేమో తెలియదు. And what will people do when they see this being, this bright shining being, get down from this flying object and say peace to earth? ఈ తేజో నక్షత్రం వంటి ఈ జీవి భూమి మీదకి వచ్చి మనుషులందరూ చూస్తున్నప్పుడు ఇదిగో భూమి మీద మీకు సమాధానం కలుగునుగాక అని చెప్తే ప్రజలు దాన్ని ఎలా స్వీకరిస్తారు? What do you think people will do? ప్రజలు ఆ సమయంలో ఎలా స్పందిస్తారని మీరు అనుకుంటున్నారు? You think they'll be afraid and run away? వారు అతన్ని చూసి భయపడి పారిపోతారనుకుంటున్నారా? Because he probably will be a giant. బహుశా ఆయన కనబడడానికి ఒక ఆజానుబాహుడులా ఉంటాడు. He probably might be 8-9 feet tall. బహుశా 8-9 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి వాడిగా ఉంటాడేమో. But they're not going to be afraid. అతన్ని చూసినప్పుడు భూమి మీద మనుషులు ఎవరు కూడా భయపడరు. Because he's going to come with peace. ఎందుకంటే వాడు సమాధానముతో భూమి మీదకి అడుగు పెడతాడు. People who would come in contact with him would experience inner peace and love also. అతను ప్రత్యక్షమైనప్పుడు అతన్ని కలుసుకున్నటువంటి ప్రజలు హృదయంలో గొప్ప సమాధానము, ప్రేమను పొందుకునేటువంటి అనుభవం ఉంటుంది. But look at what the Bible says. If someone comes down from heaven, how will people react? మరి ఆకాశం నుండి ఎవరైనా భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ప్రజలు ఎలా స్పందిస్తారో బైబిల్ ఏమని చెప్తుందో మనం చూద్దాం. Look at Acts chapter 14. అపోస్తల కార్యం 14వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Look at verses 11 and 12. అపోస్తల కార్యం 14వ అధ్యాయం 12-13 వచనాలు. జనసమూహములు సౌలు చేసిన దాన్ని చూసి లుకయనియాలో భాషలో దేవదూతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యూపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగికుడైనందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. Look at verse 13. 13 వచనం. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యూపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను మరి ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహములతో కలిసి బలి అర్పించవలనని ఉండెను. They wanted to worship Barnabas and Paul.
వారు పౌలును బర్నబాను పూజించాలని అనుకున్నారు. They said the gods have come down to the earth. ఇదిగో దేవుళ్ళు మనుష్య రూపంలో భూమి మీదకి దిగి వచ్చారు. When this god called the Antichrist comes down to the earth with his angels. దేవుడు అని పిలువబడుతున్నటువంటి ఈ క్రీస్తు విరోధి తన దూతలతో భూమి మీదకి దిగి వచ్చినప్పుడు people are going to worship him. ప్రజలు అతన్ని పూజించబోతున్నారు. Because he's going to make an entrance like the world has never seen before. ప్రపంచము మునుపెన్నడూ కని విని చూడని విధానములో ఆయన తన ప్రవేశాన్ని ఈ భూమి మీదకి తీసుకొని రాబోతున్నాడు. Because he's not coming alone, he's coming with fallen entities. ఎందుకంటే ఆయన ఒక్కడిగా రావట్లేదు, తనతో పాటు పడిపోయిన దూతల సమూహాన్ని తీసుకొని వస్తున్నాడు. And it's going to impress the people greatly. ఆయన తప్పకుండా చాలా గొప్ప విధానంలో ప్రజలకు ప్రీతి కలిగేటువంటి విధముగా భూమి మీదకి అడుగు పెడతాడు. And people are going to worship him. ప్రజలు తప్పకుండా అతన్ని పూజించి ఆరాధిస్తారు. In 1 Samuel chapter 28 and verse 13, మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే, look at what this woman saw. 28:13 రాజు, నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినది ఆమెను అడగగా, ఆమె, దేవతలలో ఒకడు భూమిపై నుండి పైకి వచ్చుట నేను భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను. You see, not only will gods come down from heaven, they'll come up from the earth. కేవలం not only will they come from heaven, కేవలం వాళ్ళు ఆకాశం నుండి క్రిందికి రావటమే కాదు, భూమి నుండి కూడా వారు పైకి రాబోతున్నారు. Now these angels are called gods. అయితే ఈ దూతలు దేవులు అని పిలువబడుతున్నారు. In fact, all angels are called gods in the Bible. పరిశుద్ధ గ్రంథంలో దూతలన్నీ కూడా దేవుని దూతలని పిలువబడుతున్నారు. Gods. దేవుళ్ళని పిలువబడుతున్నారు. In Revelation chapter 3 and verse 5, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తే, when the serpent tempts Eve, మరి అపవాది అవను మోసపుచ్చినప్పుడు, it says in the King James Bible, మరి కింగ్ జేమ్స్ బైబిల్లో ఏమని రాయబడిందంటే, ye shall be as the gods. అతను దేవుళ్ళలో ఒకడిగా ఉంటాడు. The serpent says to the woman, మరి యొక్క సర్పము స్త్రీతో చెప్తున్నది, if you eat this fruit, మీరు ఈ ఫలము తింటే, by the way, the fruit is not an apple. మరి దయచేసి గమనించండి, చాలా మంది అనుకున్నట్టుగా ఆదాము అవ్వలు తిన్నటువంటి పండు యాపిల్ కాదు. So he says, when you eat the fruit, మీరు ఈ పండు తిను దినమున you will be like the gods. మీరు దేవతల వలె మారిపోతారు. That means you will be like angels. అనగా మీరు దేవదూతల్లా ఉంటారు అని సర్పం యొక్క అర్థం. So these gods are coming to the earth. కాబట్టి ఈ యొక్క దేవుళ్ళు భూమి మీదకి దిగి వస్తారు. That's how the days of Noah were. మరి నోవాహు దినములు కూడా ఆ విధంగా ఉన్నాయని మనం చూసాం. That's how the days of Lot were. లోతు దినాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. A time is coming in the near future, మరి ఆ అంచె దినాల్లో ఈ సమయం రాబోతున్నది, where things are going to happen in an unprecedented manner. చాలా ప్రత్యేకమైనటువంటి విధానంలో భూమి మీద కార్యాలు జరగబోతున్నాయి. And these things, instead of shocking people, ఈ సంభవాలన్నీ కూడా ప్రజలకి ఆశ్చర్యాన్ని గురి చేయటం కంటే కూడా will draw them to the worship of the Antichrist. వారు ఆశ్చర్యపోవటం కంటే కూడా ఆసక్తితో క్రీస్తు విరోధిని ఆరాధించడానికి మొగ్గు చూపుతారు. Because the world has been brainwashed into believing that great supermen and gods are coming to the earth. ఎందుకనగా మరి మానవాతీతమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు భూమి మీదికి రాబోతున్నారని ప్రపంచ నలుమూలల ఇప్పటికే ప్రజల మనసులన్నింటినీ గలిబిలి చేస్తున్నారు చాలా మంది. The world has been prepared for this great event. కాబట్టి ఈ గొప్ప సమూహం కొరకు లోకమంతా కూడా సిద్ధపడి ఉన్నది. And the days of Noah and the days of Lot have started today. నోవాహు దినములు లోతు దినములు భూమి మీద ఆల్రెడీ ఆరంభమైనవి. I have given you 7 signs for the coming of the tribulation. మరి శ్రమల కాలాన్ని గురించి 7 సూచనలు నేను మీతో చెప్పాను. The sign of the fig tree, అంజూరపు చెట్టును గురించినటువంటి సూచన, the sign of the red heifer, ఎర్రని పేలు గురించినటువంటి సూచన, the building of the third temple, మూడవ మందిరాన్ని గురించినటువంటి సూచన, the ark of the covenant, మందస్సమును గురించినటువంటి సూచన, very important, the great reset and the one world government, మరి గొప్ప సమకూర్పు, ప్రపంచమంతా ఒకే ప్రభుత్వం అనేటువంటి సూచన, then the signs in the sky, ఆకాశంలో కనబడేటువంటి సూచనలు, and then the days of Noah. చివరిగా మరి నోవాహు దినములు అనేటువంటి సూచన. Things that are going to happen in the tribulation శ్రమల కాలంలో జరగబోతున్నటువంటి సంభవాలు ఇవి have started happening today.
అప్పుడు జరగవలసిన సంభవాలు ఇప్పుడు ఆల్రెడీ ఆరంభమైనాయి. That tells you that we are very close to the rapture of the church. ఇవన్నీ కూడా మనకి ఏమని తెలియజేస్తున్నాయంటే సంఘం ఎత్తబడటానికి మనందరం చాలా సమీపంగా ఉన్నాము. Now as I've said, we'll put an end to the study of the time, the signs of the times. ఈ అంచకాల లేకపోతే శ్రమల కాలాన్ని గురించినటువంటి సూచనలు అనేటువంటి స్టడీకి మనం ఇక్కడితో ముగింపును పెడుతున్నాం. Now we have covered this subject. ఈ సబ్జెక్ట్ అంతా మనం కవర్ చేశాం. All these things are ongoing things. These are not things that you can study and put aside. You keep your eyes open, you'll see things related to these signs every day. ఇవి చదివి ఏదో వీటిని పక్కన పడేయడానికి అవకాశం లేదండి. ఇవన్నీ జరుగుతున్నా ఇంకా జరగబోతున్నటువంటి కార్యాలు ఇవన్నీ. If you keep your eyes open, you will see development. నీ నేత్రాలు తెరిచి ఉంచుకుంటే మరి వీటిని గురించినటువంటి ఇంకా అనేకమైనటువంటి అవగాహన అభివృద్ధిని నువ్వు తెలుసుకోగలవు. And the more you see, the more you'll be convinced that we are close to the rapture. ఎంత ఎక్కువగా నువ్వు నేర్చుకుని అవగాహన చేసుకుంటావో అంత ఎక్కువగా మనం సంఘం ఎత్తబడటానికి సమీపంగా ఉన్నామని అర్థం చేసుకోగలం. Now, ఇప్పుడు there is a problem with this doctrine of the rapture of the church. సంఘము ఎత్తబడటం అనేటువంటి ఈ సిద్ధాంతాన్ని గురించి రకరకాల అవగాహనలు మనుషులకు ఉన్నాయి. There are many Christians who do not believe that the church will be raptured before the tribulation. చాలా సంఘాలు లేకపోతే చాలా మంది క్రైస్తవులు శ్రమల కాలానికి ముందే సంఘం ఎత్తబడుతుంది అని చెప్పేటువంటి మాటను అనేకులు విశ్వసించటం లేదు. Some believe there will be no rapture. కొంతమంది అంటారు అసలు సంఘం ఎత్తబడటం అనేది ఉండనే ఉండదంటారు. Some say that there will be a rapture in the middle of the tribulation. మరి కొంతమంది ఏమంటారంటే శ్రమల కాలం మధ్యలో అనగా శ్రమల కాలం 3.5 సంవత్సరాలు అయిపోయిన వెంటనే మరి సంఘం ఎత్తబడుతుంది అంటారు. Some say that the rapture will take place at the end of the tribulation. మరి కొంతమంది ఏమని బోధిస్తారంటే మరి శ్రమల కాలం ముగింపులో సంఘం ఎత్తబడుతుందని చెప్తారు. Some others teach that the rapture will take place for you only if you are living a holy life. మరి కొంతమంది ఏమని అంటారంటే నీ జీవితంలో నువ్వు సంఘంతో ఎత్తబడాలంటే నీవు భూమి మీద ఖచ్చితమైన పరిశుద్ధ జీవితాన్ని జీవించినప్పుడే సంఘముగా ఎత్తబడతావు అంటారు. Some people say that your salvation only is the rapture. నీవు రక్షించబడటమే నువ్వు ఎత్తబడటం అని మరికొంతమంది బోధిస్తారు. What does the Bible say about it? అయితే ప్రజలు అనేకమైన విషయాలు చెప్పవచ్చు కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సంఘం ఎత్తబడటాన్ని గురించి రాప్చర్ గురించి ఏమని బోధిస్తున్నది? Now you must understand that the Bible teaches not one but 7 different raptures. మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే సంఘము మరి ఒక్క ఎత్తబడటం ఒక్క రాప్చర్ గురించి కాదు, దాదాపు 7 రాప్చర్స్ గురించి పరిశుద్ధ గ్రంథం బోధిస్తున్నది. There is the rapture of Enoch. మరి హానోకు ఎత్తబడటాన్ని గురించి బైబిల్ చెప్తున్నది. That is a rapture. అది కూడా ఎత్తబడటమే. There is the rapture of Elijah. That's a rapture. మరి ఏలియా పరలోకమునకు ఆరోహణం అవటం అది ఒక ఎత్తబడటం. Jesus Christ was taken up. That's a rapture. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణుడై వెళ్ళాడు, అది కూడా ఒక రాప్చర్. Paul in 2 Corinthians chapter 12 was raptured. మరి 2 కొరింథీ 12వ అధ్యాయంలో పౌలు కూడా ఆకాశమునకు ఎత్తబడ్డాడు, అది కూడా ఒక రాప్చర్. John in Revelation chapter 4 verse 1 was raptured. మరి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో యోహాను కూడా దేవుని సన్నిధికి ఎత్తబడ్డాడు, అది కూడా ఒక రాప్చరే. In Revelation chapter 12 the man child is raptured. మరి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో the man child who is born to the woman, మరి స్త్రీ కనినటువంటి ఆ శిశువు పైకెత్తబడటం మనం చూస్తాం. and then in Revelation 14 the last few verses there is a rapture of a great multitude. మరి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో కొన్ని వచనాలను చూస్తాం, గొప్ప సమూహము మరి ఆకాశమునకు పైకి ఎత్తబడటాన్ని మనం అక్కడ చూస్తాం. In Revelation 11 there are 2 witnesses who are raptured. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 2 సాక్షులు పైకి ఎత్తబడటాన్ని రాప్చర్ గా మనం చూస్తాం. So the rapture is not a strange doctrine. రాప్చర్ అనేటువంటి పదము క్రైస్తవులకు ఏదో క్రొత్త పదమేమి కాదండి. The Bible may not use the word rapture. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాప్చర్ అన్నటువంటి మాట ఎక్కడా రాయబడలేదు కానీ but it talks about being caught up. మరి పైకి ఎత్తబడటం అనేటువంటి మాట మనం అనేక సందర్భాల్లో చూస్తాం. Today let's talk about the rapture of the church. ఈ రోజు వాటన్నిటి గురించి కాదు కానీ సంఘము ఎత్తబడటాన్ని గురించి మనం చూద్దాం. Well, we will talk about the rapture of the church and the coming raptures in the future. సంఘం యొక్క మరి ఎత్తబడటాన్ని ఆ తర్వాత ఫ్యూచర్ లో మిగతా ఎత్తబడటాల గురించి కూడా మనం చూద్దాం. Now before I go in detail about this,
ఈ సంఘము పైకెత్తబడటంలో వివరణాత్మకంగా వెళ్ళటానికంటే ముందుగా let me give you 3 reasons why the church will not go through the tribulation. సంఘము శ్రమల గుండా శ్రమల కాలము గుండా వెళ్ళదు అనటానికి 3 కారణాలు నేను చెప్తాను. ఎందుకు సంఘము శ్రమల కాలంలో భూమి మీద ఉండదో 3 కారణాలు నేను చెప్తాను. Remember, once the church is taken up, దయచేసి జాగ్రత్తగా వినండి. ఒక్కసారి సంఘం పైకెత్తబడిన తరువాత the tribulation begins on the earth. సంఘము పైకెత్తబడిన తర్వాతే శ్రమలు భూమి మీద ఆరంభమవుతాయి. The tribulation could be at least 7 years. ఈ శ్రమల కాలము కనీసం 7 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుంది. It could also be 10 years. బహుశా ఒకవేళ 10 సంవత్సరాలైనా ఉండవచ్చు. That means after the rapture of the church, అంటే సంఘము పైకెత్తబడిన తరువాత about 3 years of a buffer time might be there. మరి 3 సంవత్సరాలు before the beginning of the tribulation, there may be 3 years after the rapture. మరి సంఘము పైకెత్తబడిన తర్వాత శ్రమల కాలం కంటే ముందు ఇంకా 3 సంవత్సరాలు ఉండవచ్చు. I'm not teaching that as doctrine, but I'm just saying it could be. అది ఒక సిద్ధాంతంగా నేను చెప్పట్లేదు, కానీ బహుశా ఈ భయంకరమైన శ్రమలు ఆరంభమవటానికి ఒక 3 సంవత్సరాలు ఇంకా ముందు ఉంటుండొచ్చు అని చెప్తున్నాను. Now, the first part of the tribulation is called the beginning of sorrows. మరి శ్రమల కాలంలో మొదటి భాగాన్ని దుఃఖం యొక్క ఆరంభ దినములు అని మనం చెప్పుకుంటాం. The second part is called the great tribulation. రెండవ భాగాన్ని మహాశ్రమలు అని మనం చెప్పుకుంటున్నాం. This name is given by Jesus Christ in Matthew 24. ఈ మహాశ్రమలు అనేటువంటి పదము యేసుక్రీస్తు ప్రభువారే తన నోటి గుండా మత్తయి 24లో మాట్లాడాడు. The same with the beginning of sorrows. అయితే మరి ఈ యొక్క దుఃఖ దినములు అనేటువంటి మాట కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఉపయోగించారు. So, like I've said, many Christians think the church will be raptured during the tribulation. నేను ఇందాక అన్నట్టుగా చాలా సంఘాలు మరి ఏమని నమ్ముతారంటే సంఘము శ్రమల మధ్యలో ఎత్తబడుతుంది అని నమ్ముతారు. Some believe it will be raptured at the end of the tribulation. మరి కొంతమంది ఏమని అంటారంటే శ్రమల కాలం అయిపోయిన తర్వాత సంఘం ఎత్తబడుతుంది. And I'm going to show you why this is not true. ఇది సత్యము కాదు, ఇది సరైన సిద్ధాంతం కాదని నేను చెప్పబోతున్నాను. I'm going to show you from the Bible why the church has to be raptured before the tribulation begins. సంఘము శ్రమలకు ముందే ఎత్తబడాలి అన్నటువంటి విషయాన్ని నేను వాక్యంలో నుండి మీకు చూపించబోతున్నాను. There are many reasons I can show you, but I'll show you 3 important ones. అనేక కారణాలు ఉన్నాయి, కానీ 3 ప్రాముఖ్యమైన కారణాలు నేను మీకు నేర్పించబోతున్నాను. Now let's turn to 1 Thessalonians chapter 4. మొదటి దశలోనికి పత్రిక 4వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. You are all familiar with this passage. మీ అందరికీ వాక్య భాగం బాగా తెలుసు. Look at verse 14. మరి 4వ అధ్యాయం మొదటి దశలోనిక 4వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతున్నాను. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. Now look at that. He's talking to Christians. ఈ మాట పౌలు ఎవరితో మాట్లాడుతున్నాడు? క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. People who live in the church age. సంఘ కాలంలో జీవించినటువంటి ప్రజలు. Right? Not to someone else. He's talking to Christians, born again Christians who believe in Jesus. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుల గురించి రాయబడినటువంటి మాట. Right? He says, if you believe that Jesus died and rose again. యేసు క్రీస్తు నీ కొరకు చనిపోయి మరి సమాధి చేయబడి తిరిగి లేచాడను నమ్మిన ఎడల. Then he's talking about those who sleep in Jesus. రెండవది ఏమన్నాడంటే క్రీస్తునందు నిద్రించినటువంటి వారు. So the living Christians and the dead Christians are the ones who will be taken up at the rapture. మరి జీవించి ఉన్నటువంటి క్రైస్తవులు క్రీస్తునందు నిద్రించినటువంటి వారు మరి వారందరూ సంఘముగా పైకెత్తబడతారు. So Paul is talking to Christians, not to Jews. పౌలు ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? యూదులతో కాదు, క్రైస్తవులతో ఈ మాట చెప్తున్నాడు. In verse 16 he says, the dead in Christ shall rise first. 16వ వచనంలో ఏమంటున్నాడంటే క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. So this is the rapture of Christians. That is, well, nowadays Christians could mean anything. Even Roman Catholics are called Christians. Let's call it the body of Christ. మరి క్రైస్తవులు అంటే రోమన్ క్యాథలిక్స్ కూడా క్రైస్తవులని పిలుస్తూ ఉంటారు. అయితే మన విశ్వాసులకు ఏమని పేరు పెడుతున్నామంటే క్రీస్తు శరీరం, బాడీ ఆఫ్ క్రైస్ట్ అని మనం తిరిగి జన్మించిన క్రైస్తవులకు పేరు పెడుతున్నాం. The body of Christ is whom Paul is addressing in 1 Thessalonians chapter 4. పౌలు తెస్సలోనిక 4వ అధ్యాయంలో ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే
తిరిగి జన్మించి క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి క్రీస్తు శరీరమును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. Now look at this. In this church age, ఈ సంఘ యుగములో how many bodies of Christ are there? Can you tell me? In the world. ఎన్ని క్రీస్తు శరీరాలు ఉన్నాయో చెప్పగలరా? In the whole world. ప్రపంచమంతా ఎన్ని క్రీస్తు శరీరాలు ఉంటాయి? Well, it's maybe too much for you to count. How about in Hyderabad? మరి ప్రపంచమంతా కౌంట్ చేయాలంటే కష్టం అవ్వచ్చు. హైదరాబాద్లో క్రీస్తు శరీరాలు ఎన్ని ఉన్నాయి? Whether it's in Hyderabad or in the whole world, హైదరాబాద్ అయినా ప్రపంచమంతటైనా there is one body, the Bible says. క్రీస్తు శరీరాలు అనేకము కాదు, క్రీస్తు శరీరం ఒకటి. Look at Ephesians chapter 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Okay, before we go to Ephesians 2, ఎఫెసీ 2వ అధ్యాయంలోనికి వెళ్ళటానికంటే ముందు look at Ephesians chapter 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. Look at verse 4. 4వ అధ్యాయం 4వ వచనం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. There is one body, ఒకే శరీరము, not many bodies, అనేక శరీరాలు కాదండి. and that is the body of Christ. ఆ శరీరము క్రీస్తు శరీరం. So this is very clear that in the church age there is only one body. సంఘ యుగములో క్రీస్తు శరీరం అని అంటే ఒకటే శరీరం అని అర్థం. But in the tribulation, అయితే శ్రమల కాలములో you don't have one body. అక్కడ ఒక్క శరీరం కాదండి, You have two groups of believers. 2 గుంపుల విశ్వాసులు అక్కడ ఉంటారు. Look at, okay, before we turn to Revelation, look at Galatians chapter 3. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒకసారి చూడండి. Galatians chapter 3 and verse 28. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. So in this church there is neither Jew nor Gentile. క్రీస్తు శరీరంలో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు. We are all together one body. మనందరం కలిసి ఒక శరీరమే. Even if a Jew believes in Jesus, యూదులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే he doesn't retain his his racial identity anymore. ఆయన ఇంకా యూదా జాతి స్థితిని ఏమాత్రం కలిగి ఉండడు. He becomes a part of the body of Christ. ఆయన ఇక మీదట యూదుడుగా కాకుండా క్రీస్తు శరీరముగా పిలువబడతాడు. But not so in the tribulation. అయితే శ్రమల కాలంలో అలాగూ పిలువబడరండి. Look at Revelation chapter 7 and verse 4. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దాం. Revelation chapter 7 and verse 4. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. Now look at that. The number of the tribes of the children of Israel. ఇశ్రాయేలు గోత్రములలో ముద్రింపబడిన వారి లెక్క అక్కడ మనం చూస్తున్నాం. So in the tribulation, శ్రమల కాలంలో firstly you have the Jews, మొట్టమొదటిగా ఎవరున్నారంటే యూదులు ఉన్నారు, which is Israel. అనగా ఇశ్రాయేలీలు. These are not spiritual Jews. వీరు These are not spiritual. వీరు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు కాదు. You see the 12 tribes are mentioned. అక్కడ చాలా స్పష్టంగా 12 గోత్రముల లెక్క చెప్తున్నాడు. And 12,000 from each tribe. ప్రతి గోత్రము నుండి 12,000 మంది సంఖ్య చెప్తున్నాడు. So this is Israel. వీరెవరు? ఇశ్రాయేలీలు మనకు తెలిసినట్టుగా. Look at the same chapter, Revelation 7 and verse 9. 7వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. What is this? మరి ఈ సమూహం ఎవరు? These are Gentiles. వీరు అన్యజనులు. How do we know that? అది మనకు ఎలా అర్థమవుతుంది? Look at the word nations. మరి జనములు అన్నటువంటి మాట చూడండి. Look at the word tongues. భాషలు చూడండి. Kindreds. వంశములు చూడండి. These are not Jews, these are Gentiles. వీరు ఒక తెగకు సంబంధించిన వారు చెప్పట్లే, వీరందరూ అన్యజనులు. So you have a group who are separated, only 12,000 from each. మరి ప్రతి గోత్రము నుండి 12,000 ప్రత్యేకించబడినటువంటి ఒక గుంపు కలదు. That is Israel. వారు ఇశ్రాయేలీలు.
But then there are believers from all over the world. రెండవదిగా ప్రపంచమంతటి నుండి ఉన్నటువంటి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులు. These are Gentiles. వీరు అన్యజనులు. You see, in the church age, this distinction is not made. సంఘ కాలంలో చూడండి, ఈ వ్యత్యాసం ఇక్కడేమీ లేదండి. అందరూ ఒక శరీరమే. No Jew, no Gentile. అక్కడ యూదుడని గ్రీసు దేశస్థుడని లేడు. But in the tribulation, కానీ శ్రమల కాలంలో the Jews and Gentiles are separated into two bodies or two groups. యూదులు అన్యజనులు రెండు శరీరాలుగా ప్రత్యేకించబడ్డారు, రెండు గుంపులుగా ప్రత్యేకించబడ్డారు. Now in Revelation 7 is not happening on the earth. మరి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము భూమి మీద జరిగేటువంటి సంభవం కాదు. This is in heaven. ఇది పరలోకంలో జరుగుతున్నటువంటి సంభవం. This great multitude of Gentiles are in heaven. అనగా ఈ గొప్ప అన్యజనులని పిలువబడుతున్నటువంటి సమూహం ఎక్కడ చేరుకున్నారంటే పరలోకానికి చేరుకున్నారు. I want you to understand this because it is impossible for the church to go through the tribulation. సంఘము శ్రమల గుండా వెళ్ళటం అసాధ్యమన్న విషయాన్ని మీరు గ్రహించాలని నేను దీన్ని వివరిస్తున్నాను. Because in the church age there's only one body. ఎందుకనగా సంఘ యుగంలో కేవలం ఒక శరీరం మాత్రమే ఉన్నది. But in the tribulation there are two groups. కానీ శ్రమల కాలంలో రెండు గుంపులు కనబడుతున్నాయి. We are talking about saved people, by the way. మరి మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే క్రీస్తునందు రక్షించబడిన గుంపుని గురించి మాట్లాడుతున్నాం. Let me repeat it. I know I've said it many times. I'll repeat it again. నేను మరలా చాలాసార్లు ఇప్పటికే చెప్పాను, కానీ మీకు అర్థం కావడానికి మరలా ఒకసారి చెప్తున్నాను. In the church age, believers are one body. సంఘ కాలములో విశ్వాసులందరూ ఒకే శరీరము. In the tribulation, believers are two bodies. శ్రమల కాలంలో విశ్వాసులు రెండు గుంపులుగా ఉన్నారు. So the church is not there in the tribulation, it's gone. That's why. కాబట్టి శ్రమల కాలంలో సంఘము లేదు, సంఘం అప్పటికే పైకెత్తబడింది. The church has been caught up. సంఘము శ్రమల కాలానికి ముందే పైకెత్తబడుతుంది. And then people start believing again. ఆ తరువాత శ్రమల కాలంలో అనేకులు క్రీస్తునందు మరలా విశ్వాసం ఉంచుతారు. Jews will believe and Gentiles will believe. యూదులు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారు, అన్యజనులు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారు. Now let me show you what the Bible says. I had mentioned this before. I'll show you again. నేను చెప్పిన విషయాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుందో మనం చూద్దాం. దీన్ని ఇంతకు ముందు కూడా మీకు చూపించాను. Look at Jeremiah chapter 30. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం verse 7. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనాన్ని మనం దేవుని వాక్యాన్ని చూద్దాం. అయ్యో, ఎంత భయంకరమైన దినము! అట్టి దినము మరి ఒకటి కాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినం, అయినను వారు దానిలో పడకుండా రక్షించబడుదురు. You see, this is a time of Jacob's trouble. ఇది యాకోబు యొక్క శ్రమ కాలం. Jacob is Israel. యాకోబు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు, not Gentiles. అన్యజనులు కాదు. So God separates these two groups in the tribulation. కాబట్టి ఈ యూదులను అదే విధంగా అన్యజనులను దేవుడు ప్రత్యేకపరుస్తున్నాడు శ్రమల కాలంలో. He saves them as two different groups of people. వారిని రెండు ప్రత్యేకమైనటువంటి తెగలుగా ప్రభు రక్షణలోనికి నడిపిస్తున్నాడు. And before this happens, the church is caught up. ఈ కార్యము జరగక ముందే సంఘము పైకెత్తబడుతుంది. Look at Revelation chapter 4 and verse 1. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. John here is a type of the church. ఇక్కడ యోహాను ఏ విధంగా చూపించబడుతున్నాడు అంటే యోహాను సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము భూనధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనబరచెదను. John is caught up to the third heaven. ఇక్కడ 4వ అధ్యాయం 1వ వచనంలో యోహాను 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు. Just like the church will be raptured before the tribulation. ఏ విధంగా అయితే శ్రమల కాలానికి ముందే సంఘము దేవుని సముఖమునకు ఎత్తబడుతుందో. Now the reason why I'm telling you about John is for this reason. యోహాను అన్నటువంటి మాటని ఎందుకు చెప్తున్నాను, దానికి కారణం ఏంటంటే John is raptured in Revelation 4. మరి యోహాను ప్రకటన గ్రంథం 4వ అధ్యాయములో పైకెత్తబడ్డాడు. What happens in chapter 5? 5వ అధ్యాయంలో ఏం జరిగింది? God finds a man to open the seals of the book.
దేవుడు మరి ముద్రలను విప్పడానికి ఒక మనుష్యుని కనుగొంటాడు. The Lamb of God, Jesus Christ. మరి గొర్రె పిల్లగా పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తు ఆ ముద్రలు విప్పడానికి అధికారం పొందినవాడు. In chapter 6, 6వ అధ్యాయంలో, in chapter 6, Jesus Christ begins opening the seals of the book. మరి 6వ అధ్యాయంలో గొర్రె పిల్లని పిలువబడుతున్న యేసుక్రీస్తు ఆ ముద్రలను విప్పటం ఆరంభించినప్పుడు, so you see Revelation 4 obviously is before chapter 6. చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం ఎప్పుడు వస్తుంది? 6వ అధ్యాయానికి ముందు వస్తుంది. But the tribulation does not begin till Revelation chapter 6. అయితే శ్రమల కాలం 6వ అధ్యాయం వరకు ఇంకా శ్రమల కాలం ఆరంభం అవ్వలేదు ప్రకటన గ్రంథంలో. So Revelation 1, 2, 3, 4, 5 is before the tribulation. ప్రకటన గ్రంథం 1, 2, 3, 4 అధ్యాయాల్లో రాయబడిన సంగతులన్నీ ఎప్పటివి అనంటే శ్రమల కాలానికి ముందుగా జరిగినట్టు. So Revelation 6, as the Lord opens the seal, the white horse, the red horse, the black horse, the pale horse, that's the beginning of the tribulation. చూడండి, ఎప్పుడైతే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మొదటి ముద్ర, రెండవ ముద్ర విప్పుతున్నప్పుడు మరి తెల్లని గుర్రం, ఎర్రని గుర్రం, నల్లని గుర్రం, పాండురంగ వర్ణము కలిగినటువంటి గుర్రములు గురించినటువంటి వార్త మనం వింటాం. That's when the tribulation begins. అనగా వాటితో శ్రమలు ఆరంభమవుతున్నాయి. So John is caught up before the tribulation. అనగా శ్రమల కాలానికి ముందే యోహాను ఎక్కడికి వెళ్ళిపోయాడు? పైకి కొనిపోబడ్డాడు. And he's looking at the tribulation from heaven. ఇప్పుడు జరుగుతున్నటువంటి శ్రమలను యోహాను ఎక్కడి నుండి చూస్తున్నాడు? He's a type of the church. అనగా ఇప్పుడు యోహాను ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. Remember what the Bible says, he is the beloved disciple of Jesus. ఆయన యేసుక్రీస్తుకు ప్రియమైనటువంటి శిష్యుడు. Just like we are the beloved of Jesus. మరి మనకు వలే క్రీస్తుకి ప్రియమైనటువంటి శిష్యుడు. So we will be caught up before the tribulation begins. దేవునికి ప్రియమైనటువంటి యోహాను ఎలాగైతే శ్రమలకు ముందు పైకెత్తబడ్డాడో, దేవునికి ప్రియులైనటువంటి మనం కూడా శ్రమలకు ముందే పైకెత్తబడతాం. That's the first reason you see this group, these two groups of people tell you that the church is not present in the tribulation. శ్రమల కాలంలో చెప్పబడుతున్నటువంటి ఈ రెండు రకాల గుంపులు మనకి ఏమని తెలియజేస్తున్నాయంటే సంఘము శ్రమల కాలానికి ముందే పైకెత్తబడుతుంది. Now let's go back to 1 Thessalonians chapter 4. మొదటి దశలోనిక 4వ అధ్యాయంలోనికి మరలా తిరిగి వద్దాం. Now look at verse 16. 16వ వచనం చూద్దాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. Now in the Telugu Bible, తెలుగు బైబిల్లో the word trumpet is used. మరి బూర అన్నటువంటి మాట రాయబడింది. But in the English King James Bible, ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ బైబిల్లో the word is trump. మరి అక్కడ ట్రంప్ అన్నటువంటి మాట రాయబడింది. The meaning of the word trump is the sound that a trumpet makes. మరి ట్రంప్ అన్నటువంటి మాటకు అర్థం ఏంటంటే బూర చేసేటువంటి ధ్వని అని అర్థం. So it's not really a blowing of a trumpet, ఇదేదో నిజంగా బూర ఊదేటువంటి ధ్వని కాదు. but the sound there is a sound that sounds like a trumpet. ఆ శబ్దం ఎలా ఉంటుందంటే బూర ఊదితే ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి శబ్దం వస్తుంది, అంతేగాని బూర ఊదినప్పుడు కాదు. Now because of this word trump in 1 Thessalonians 4:16, మొదటి దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఆ బూర శబ్దము అన్నటువంటి మాట, many Bible teachers say the church will go through the tribulation. ఆ మాటను పట్టుకొని చాలా మంది బైబిల్ పండితులు ఏమని చెప్తారంటే బూర అని వ్రాయబడింది కాబట్టి ఈ బూరలన్నీ ఎక్కడ కనబడతాయి? శ్రమల కాలంలో కనబడతాయి కాబట్టి సంఘం కూడా శ్రమల కాలంలో ఉంటుంది అని చెప్తారు. Look at Revelation chapter 11 verse 15. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చూడండి. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. So they say this trumpet of 11:15 is the trumpet of 1 Thessalonians 4:16. ఈ బైబిల్ బోధకులు ఏమని చెప్తారంటే 11వ అధ్యాయం 15వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ 7వ బూరయే మొదటి దశలోనిక 4వ అధ్యాయం 16లో చెప్పబడినటువంటి బూర అంటారు. There's another reason why they say that. వారు అలా చెప్పడానికి మరొక కారణం ఏంటంటే Look at 1 Corinthians chapter 15 మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. verse 52. 52వ వచనాన్ని మనం చూద్దాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను,
మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగాని మనందరము మార్పు పొందుదము. బుర్ర మోగును, అప్పుడు మృతుల అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. Look at that. He says the last trump. కడబూర అన్నటువంటి మాటను గమనించండి. Revelation 11:15 is the last trumpet of the 7 trumpet judgments. మరి 7 బూరల తీర్పు గురించి మనం ప్రకటన గ్రంథంలో చూస్తున్నప్పుడు 11వ అధ్యాయం 15వ వచనంలో ఊదబడినటువంటి బూర కడబూర అంటే 7వ బూర. So they said that's the last trump. That means we will be raptured at the end of the tribulation. ఇక్కడ కడబూర అని రాయబడింది కాబట్టి ఆ బైబిల్ బోధకులు ఏమని చెప్తారంటే 11:15లో రాయబడినటువంటి ఆ కడబూరే ఈ కడబూర అని చెప్తారు. Now let's try to understand this before we close. మనం ముగించక ముందు దీన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. I've said that the word trump means the sound of a trumpet. ఇక్కడ బూర ధ్వని అని అంటే ఆ బూర ద్వారా ఊదుతున్నటువంటి ధ్వని కాదు. బూర ఊదితే ఎలాంటి ధ్వని వస్తుందో అలాంటి ధ్వని వినబడుతుందని అర్థం. Now you see in Revelation 11:15 ప్రకటన గ్రంథం 11:15లో మనం చూస్తే it says the angel sounded the trumpet. ఇక్కడ ఏమని రాయబడింది? దూత 7వ దూత బూర ఊదినప్పుడు. But in 1 Thessalonians 4:16 కానీ మొదటి తెస్సలోనిక 4:16లో it's called the trump of God. మరి దేవుని బూర ధ్వని అన్నటువంటి మాట మనం అక్కడ చూస్తాం. It's not the trumpet of an angel. అది దేవదూత ఊదేటువంటి బూర కాదు, దేవుని బూర. అక్కడ స్పష్టంగా రాయబడింది దేవుని బూరతోను. If you don't believe that God can blow a trumpet, మీరు దేవుడు బూర ఊదలేడు అని అనుకుంటే look at Zechariah chapter 9 జకరియా గ్రంథం 9వ అధ్యాయం ఒకసారి చూడండి and verse 14. Zechariah 9:14. జకరియా గ్రంథం 9వ అధ్యాయం I'll read in English. And the Lord shall be seen over them, and his arrows shall go forth as the lightning, and the Lord God shall blow the trumpet, and shall go with whirlwinds of the south. 9:14. 14వ వచనం. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును, ఆయన బాణముల మెరుపు వలె విడువబడును. ప్రభువు యెహోవా బాకానాదము చేయుచు దక్షిణ దిక్కు నుండి వచ్చి గొప్ప సుడిగాలితో బయలుదేరును. It says he shall blow the trumpet. ఆయన బాకానాదము చేస్తాడని రాయబడింది. This is not the trumpet of an angel or the sound that an angel's trumpet makes. ఇది దేవుని దూత ఊరినటువంటి బూర ధ్వని కాదు, ఇది దేవుని బూర ధ్వని. And it is the sound of the trump of God. ఇది దేవుని యొక్క బూర ధ్వని వలె ఉంటుంది. Now tell me, what is this last trump at which we will be caught up? చూడండి, మరి ఇక్కడ రాయబడినటువంటి ఈ కడబూర ఏంటి? మనం పైకెత్తబడేటువంటి ఆ కడబూర ఏంటి? Now again, just for you to understand, let me tell you. మరలా మీరు అర్థం చేసుకోవడానికి ఒక విషయం చెప్పనివ్వండి. That at Revelation 11:15 ప్రకటన గ్రంథం 11:15 is the second advent. ఇది క్రీస్తు యొక్క మరి రెండవ రాకడ. Right, this is the last trumpet. అనగా ఇది చివరి బూర. Not the last trump, it's the last trumpet. ఇది చివరి బూర స్వరం కాదు కానీ ఇది చివరి బూర. And an angel blows this trumpet. ఈ చివరి బూర ఎవరు ఊదుతారు? దూత ఊదుతాడు. But this is called the trump of God. అయితే అక్కడ రాయబడినటువంటిది దేవుని బూర స్వరం. Look at Revelation chapter 1 and verse 10 to understand what this is. అది అర్థం చేసుకోవడానికి ప్రకటన గ్రంథం 1:10 ఒకసారి చూడండి. Revelation 1:10. ప్రకటన 1:10 ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము. What is that? ఈ బూరధ్వని వంటి గొప్ప స్వరం ఏంటి? Who is this? ఇది ఎవరు? Right, we know from that same chapter that this is Jesus Christ. అదే అధ్యాయంలో మనకు తెలుసు ఆ బూరధ్వని వంటి గొప్ప స్వరం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. So the voice of Jesus Christ will be like the voice of a trumpet. యేసుక్రీస్తు యొక్క స్వరం ఎలా ఉంటుందనంటే ఆ బూరధ్వని వలె ఉంటుంది. That is how his voice sounds. యేసు ప్రభువారు మాట్లాడితే ఆయన ధ్వని బూరధ్వని లాగా ఉంటుంది. Let me show you one more verse.
మరి ఒక వచనాన్ని మీకు చూపెడతాను. We have already read this. Let's read it again. Revelation 4:1-2. 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు మరలా ఒకసారి చదువుదాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. You see that? The voice that said to John, "Come up hither." యోహానుతో, యోహాను ఇక్కడికి ఎక్కి రమ్ము అని చెప్పినటువంటి స్వరం ఎలా ఉన్నది అని అంటే, is like the sound of a trumpet. అది బూరధ్వని వంటి శబ్దము కలిగినటువంటిది. Nobody is blowing a trumpet. అంటే అక్కడ ఎవరో బూర ఊదుతున్నారని అర్థం కాదు. The voice of Jesus sounds like the voice of a యేసు trumpet. ప్రభువారు నోరు తెరిచి మాట్లాడితే ఆ స్వరమే బూరధ్వని లాగా ఉన్నది. So what you and I are going to hear is the sound of the voice of God or the voice of Jesus Christ. అనగా నీవు నేను ఏ స్వరం వినబోతున్నామనంటే బూరధ్వని, దేవుని బూరధ్వని అనగా యేసయ్య స్వరమును, ఆయన ధ్వనిని మనం వినబోతున్నాం. The trump of God is different from the last trump. దేవుని బూరధ్వని ఈ యొక్క 7వ బూరకు చాలా వ్యత్యాసమైనటువంటి. The last trump is the voice of Jesus Christ. అక్కడ కడబూర అని వ్రాయబడిందంటే యేసుక్రీస్తు యొక్క స్వరము బూరధ్వని వలె ఉన్నదని అర్థం. Even in the Old Testament, let me show you this. Look at Exodus chapter 20. పాత నిబంధన గ్రంథంలో మనం చూడవచ్చు. చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయం. Sorry, chapter 19 and verse 19. 19వ అధ్యాయం 19వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. Even when God spoke, it sounded like the sound of a trumpet. దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు ఆ ధ్వని ఎలా ఉన్నదంటే బూరధ్వని వలె ఉన్నది. It was so terrible, the people said, "Let not God talk to us." అది ఎంత భయంకరంగా ధ్వని ఉన్నదంటే, అమ్మో దేవుడు మాతో నేరుగా మాట్లాడకుండును గాక అని ప్రజలు చెప్పేవారు. Now look at the timing of Exodus 19:19. మరి నిర్గమకాండం 19వ అధ్యాయం 19వ వచనం యొక్క కాలం, ఆ సమయాన్ని ఒకసారి చూడండి. When did God speak to the children of Israel? మరి ఎప్పుడు ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడాడు? Before the giving of the law. ధర్మశాస్త్రం ఇవ్వటానికంటే ముందు. Right? They heard the voice of God. ధర్మశాస్త్రం ఇవ్వటానికంటే ముందు వారు దేవుని స్వరాన్ని బూరధ్వని వలె విన్నారు. Remember this, once the church is taken out of the world, ఒక్కసారి లోకము నుండి సంఘము పైకెత్తబడినప్పుడు once again the law of Moses will be in effect. మరలా మోషే ధర్మశాస్త్రము చాలా ప్రభావితవంతముగా భూమి మీద పనిచేస్తుంది. Because God is dealing with the Jews now. ఎందుకంటే శ్రమల కాలంలో దేవుడు ఎవరితో డీల్ చేస్తున్నాడనంటే యూదులతో. I don't have the time to show you all the verses. అన్ని వచనాలు చూపించడానికి నాకు సమయం లేదు గాని, but you can go back and read in the book of Revelation. మీరు ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళి తిరిగి చదవగలిగితే I'll show you one verse. Look at chapter 14 and verse 12. 14వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకటి చూద్దాం. ఉదాహరణకి, దేవుని ఆజ్ఞలను యేసును గురించిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. You see that? The commandments of God. దేవుని ఆజ్ఞలు అన్న మాట అక్కడ చూడండి. The commandments of God is a reference to the law of Moses. దేవుని ఆజ్ఞలు అంటే ఏమని అర్థం చేసుకోవాలి? మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం. The law will be in effect. అనగా ధర్మశాస్త్రం అప్పుడు చాలా ప్రభావితవంతంగా పనిచేస్తుంది. Look at one more verse, chapter 12 and verse 17. 12వ అధ్యాయం 17వ వచనం కూడా ఒకసారి మనం చూద్దాం. 12:17. అందుచేత ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గురించి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. Before the giving of the law, God spoke with the voice of a trump. మరి ధర్మశాస్త్రం ఇవ్వటానికంటే ముందు దేవుడు భూరధ్వని వలె ఇశ్రాయేలుతో మాట్లాడాడు. Again, before the law comes into effect, మరలా భూమి మీదకి ధర్మశాస్త్రము ప్రభావం చూపటానికంటే ముందు He's going to speak with the sound of a trump. దేవుడు మరలా భూరధ్వని వలె మాట్లాడబోతున్నాడు. What is He going to say? ఆయన ఏమి చెప్పబోతున్నాడు? Let's go back to 1 Thessalonians 4. Read that and close. మొదటి తెస్సలోనిక 14వ అధ్యాయం ఆ వచనం చదివేసి మనం ముగిద్దాం. 1 Thessalonians chapter 4, look at verse 16. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. Now look at this. But the Lord Himself shall descend from heaven with a shout. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో
దేవుడే దిగి వస్తాడని బైబిల్ చెప్తున్నది. That means Jesus is going to shout. అనగా యేసుక్రీస్తు ప్రభువారు కేక వేయబోతున్నాడు. What is he going to shout? ఆయన ఏమని కేక వేయబోతున్నాడు? Is he going to shout, "Oh, I'm falling down to the earth again"? నేను భూమి మీదకి దిగి వస్తున్నాను అని చెప్తున్నాడా? What is he going to say? ఆయన ఏం చెప్పబోతున్నాడు? He's going to call your name. ఆయన నీ పేరు పెట్టి నిన్ను పిలవబోతున్నాడు. With a shout. ఆయన కేక వేసి పిలవబోతున్నాడు. And when he shouts, ఆయన నీ పేరు పెట్టి కేక వేసి పిలిచినప్పుడు the world will hear it like the sound of a trumpet. ప్రపంచమంతా కూడా ఆ యొక్క శబ్దాన్ని ఎలా వింటుందంటే భూరధ్వని వలె వినబోతున్నది. They'll say some great sound came from heaven. ఏదో గొప్ప శబ్దం ఆకాశం నుండి వచ్చింది. And then all these millions of Christians disappear. ఈ మిలియన్ల కొలది క్రైస్తవులు ఒక్కసారిగా అదృశ్యులైపోయారు. What happened to them? వారికి ఏమైపోయింది? Oh, the aliens came and killed them. ఏలియన్స్ వచ్చి వారిని చంపేశారు. Because they are bad people. ఎందుకంటే వారు నిర్దేశించబడినటువంటి ప్రజలు. They are evil people. వారు దుష్టత్వంతో నిండినటువంటి ప్రజలు. They don't mix with us. వారు సమాజంలో ఇతరులతో ఏమాత్రం కలవరు. Oh, they don't accept our religion and our gods. మన మతాన్ని మన దేవుళ్ళను వారు ఏమాత్రం అంగీకరించరు. They say only Jesus. యేసు ఒక్కడే అని చెప్తుంటారు. That's why these great beings from heaven came and destroyed them. అందుకే ఆకాశం నుండి ఈ మనుషులకు అతీతమైనటువంటి జీవులేవో వచ్చి వారిని చంపివేసి తీసుకెళ్లిపోయాయంటారు. Or maybe they transported them to another planet. లేక ఈ యొక్క ఏలియన్స్ వంటి జీవులు వారిని వేరే గ్రహాల్లోనికి తీసుకుని వెళ్ళిపోయాయి. Now we can live peacefully without the Christians. ఇప్పుడు క్రైస్తవులు లేకుండా భూమి మీద మనం ప్రశాంతంగా జీవించవచ్చు. But you see, the Lord shall descend from heaven with a shout. అయితే దేవుని వాక్యం ఏమంటుంది? దేవుడే ప్రధాన దూత శబ్దముతో ఆయన దిగి వస్తాడు. There are three things there. You have to make a differentiation. ఇక్కడ మూడు విషయాలు మనం వేరువేరుగా చూడాలి. The first thing is the shout. ఒకటి ఆర్భాటముతోను. That means the Lord shouts. దేవుడు స్వరమెత్తి కేక వేస్తున్నాడు. Then the voice of the archangel. రెండవది ప్రధాన దూత శబ్దముతో. That means the angel also is going to make some sound. అనగా దూతలు కూడా మరి ప్రధాన దూత కూడా గొప్ప శబ్దం చేయబోతున్నారు. But then the trump. మూడవది ట్రంప్ అనగా దేవుని బూర వంటి శబ్దం. The trump of God. దేవుని బూరధ్వని. When he shouts, it will sound like this. ఆయన కేక వేస్తే అది బూరధ్వని వలె ఉండబోతున్నది. And when he shouts, he's going to call your name and mine. ఆయన కేక వేసినప్పుడు ఆ కేకలో నీ పేరు నా పేరు పిలవబోతున్నాడు. The Lord willing, I'll show you one more reason why we will not go through the tribulation. మరి దేవుని చిత్తమైతే మరొక కారణాన్ని నేను చూపెడతాను ఎందుకు సంఘం శ్రమల గుండా వెళ్ళదు. In the next Bible study. నెక్స్ట్ బైబిల్ స్టడీలో మనం నేర్చుకుంటాం. But you see here, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. in the church age there is only one body. సంఘ కాలంలో ఒకే ఒక శరీరం. But in the tribulation there are two bodies. శ్రమల కాలంలో రెండు శరీరాలు. Of saved people. మరి యూదులు అన్యజనులు రక్షించబడిన ఇద్దరు గుంపులు. So it's not possible for the church to be there because the church is one body. మరి సంఘము ఇక్కడ రెండు గుంపులుగా ఉండేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే సంఘం ఒకే శరీరం గనుక ఆ శరీరం శ్రమల కంటే ముందే ఎత్తబడుతుంది. Secondly, రెండవది the last trump is not the last trumpet of Revelation 11:15. మరి ఈ యొక్క కడబూర ధ్వని ప్రకటన గ్రంథం 11:15లో మరి దూత ఊదిన 7వ బూర ధ్వని కాదు. It is the last trump, which is the sound of the voice of Jesus ఈ Christ. కడబూర ధ్వని అంటే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ధ్వని, ఆయన వేయిచున్న కేకని మనం అర్థం చేసుకోవాలి. And this is going to happen very soon, praise God. ఇది అతి త్వరలో జరగబోతున్నది గనుక మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. We will be gone. మనందరం ఎత్తబడతాం. The question is, ప్రశ్న ఏంటంటే, is your name written in the Lamb's book of life? నీ పేరు మరి గొర్రెపిల్ల జీవ గ్రంథమందు రాయబడి ఉన్నదా? If your name is not written, your name will not be called. నీ పేరు రాయబడకపోతే పిలువబడదు. You will be left behind. నీవు విడిచిపెట్టబడతావు. How is it possible for your name to be entered into that book? మరి నీ పేరు ఆ జీవ గ్రంథంలో ఎలా రాయబడుతుంది? Remember what it says in 1 Thessalonians 4. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయంలో ఏమని రాయబడింది? Those who believe in Jesus. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు. Those are the one who will be caught up. మరి వారు మరి ఎత్తబడతారు. We which are alive and remain shall be caught up to meet the Lord in the air. మరి ఆ తరువాత సజీవులమై నిలిచి ఉండునటువంటి మనము
ఆయనతో కూడా మనం వారితో కూడా మనం ఎత్తబడతాం. But before that, the dead in Christ shall rise first. దానికి ముందుగా క్రీస్తునందు మృతులైన వారు ఎత్తబడతారు. Oh, what a glorious future awaits us. ఎంత మహిమకరమైన భవిష్యత్తు మన కొరకు ఎదురు చూస్తున్నది. Praise God, it's at hand, it's close. ఇది మనకు సమీపముగానే దగ్గరగానే ఉన్నది కనుక దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. No more time left. మరి ఇంకా సమయం లేదండి. Let's take a few minutes to pray silently now. మరి కొన్ని క్షణాలు తీసుకొని నెమ్మదిగా మనం ప్రార్థన చేస్తాం. And say, Lord,